సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు, ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? పద లోపలికి. ఓసని అబ్బా కూతురు బాగానే దొరికారే. ఆయనేమో బయట పందిరేస్తున్నాడు, నువ్వు లోపల పందిరేస్తున్నావు. ఇద్దరు పందిరి మీద పందిరి వేసేయడమేనా? లోపలికి రాకపోతే ఇక్కడ ముద్దెట్టేసుకుంటా. వద్దులే వస్తున్నాను. నిన్న అసలు లోపలికి పిలిచింది వేరే పని మీద. వద్దు, పెళ్లి కాకుండా నేను కాలు దాల్చుకోలేదు. అది కాదు, మా నాన్న నాకు ఎందుకు పెళ్లి చేయడం లేదు తెలుసా? నాకెందుకు తెలీదు? పందిరికి ఖర్చు అవుద్దని. అది కాదు, నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని, తను చేసుకుని కట్నం గుంజొచ్చని, తన పెళ్ళయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట. కనుక ఏదో సంబంధం చూసి అర్జెంటుగా ముడేటేవా? ఏం చూడమంటావే నా పందిరి? గుడ్డిదాన్ని తెచ్చాను, మూగదాన్ని తెచ్చాను, అవిటిదాన్ని తెచ్చాను. చివరికి మీ నాన్న నా ఉద్యోగం పీకేస్తాడన్న భయంతో పిచ్చిదాన్ని కూడా తీసుకొచ్చాను. మీ నాన్న ధాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకొని బట్టలు చించేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోయి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడికి అసలు నేను సంబంధం చూడను. ఆడికి చేతపడి చేయిస్తా, పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చెక్కిస్తా, ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా. బాబోయ్, ఏంటండి అలా గాడితం తిన్నారేంటండి? ఏం లేదు నాన్న, నువ్వు నాకు చేతబడి చేయిస్తా అన్నావు కదా, అందుకని నీకు నేను కాలు బడి చేయించానమాట. ఏంట్రా, నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా? చేతబడి చేయిస్తావా? ఎయిడ్స్ వ్యాధి అంటిస్తావా? ఇయాలతో నీ ఉద్యోగం ఫట్, వెళ్ళిపో. చేయి. నా ఉద్యోగం పట్టణ తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు. చేయి. చాలా థ్యాంక్స్ అండి గురుగారు, ఎంతకాలానికి అన్నారు నీ మాట. వస్తానండి. ఎవరికా? మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పండు అంట పండు. నీ అబ్బా గబ్బు సుబ్బిగా, నా ఉద్యోగం పీకుతావురా? నీ పందిరి పీకిన దాకా నిద్రపోనురే. అరే ఇలా రారా. ఎక్కడికి వెళ్తున్నావురా? బళ్ళకి. నీ అబ్బా 5వ తరగతి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నావు. ఇదో చిన్న పందిరి ఇలా రారా. ఎక్కడికి? చెప్తాను రా.